ప్రేక్షకులకు నమస్కారం. విభిన్న రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలను పరిచయం చేసే మహా మహిళా కార్యక్రమానికి సాదర స్వాగతం. మన ప్రాచీన హిందూ సంప్రదాయాల్ని ఆచరిస్తూ ప్రచారం చేస్తూ భయంకరమైన క్యాన్సర్ వ్యాధిని మొక్కవోని విశ్వాసంతో ధైర్యంతో జయించి కార్పొరేట్ ఉద్యోగాన్ని సైతం వదిలేసి మంచి వేదిక్ న్యూట్రిషనిస్ట్గా కొత్త జీవితాన్ని ప్రారంభించడమే కాకుండా స్పిరిచువల్ హీలర్గా ఎంతోమంది జీవితాల్లో వెలుగులను నింపడమే కాకుండా క్యాన్సర్తో బాధపడే వారికి ఉచితంగా కౌన్సిలింగ్ అందిస్తూ వారికి మనోధైర్యాన్ని అందిస్తూ విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు మీ అందరికీ సుపరిచితురాలైన వనజ రామశెట్టి గారు. ఈరోజు మన మహామహిళ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. వనజ రామశెట్టి గారు, మీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి. ఓకే అండి. నేను నా చదువు అంతా హైదరాబాద్లోనే అయింది. మేము మాత్రం ఐ హెయిల్ ఫ్రమ్ ఆంధ్ర. మా పేరెంట్స్ వెస్ట్ గోదావరి, మా మదర్, మా ఫాదర్ శ్రీకాకుళం. యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ దట్ పార్ట్ ఆఫ్ కంట్రీ. అయితే దాని తర్వాత చదువుకి వాటికి హైదరాబాద్లోనే సెటిల్ అయిపోయాం. మా మదర్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు. మా ఫాదర్ హీ వాజ్ అన్ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ. అలా అని ఇక్కడే చదివి నా చదువు అంతా ఇక్కడే వెస్లీ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను. ఉస్మానియాలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. అయితే నాది ఎర్లీ మ్యారేజ్ అనమాట. చాలా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి నాకు తొందరగా పిల్లలు. సో మా హస్బెండ్ కూడా ఐఎస్బిలో జాబ్ చేస్తారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు ఆల్రెడీ ఈజ్ వర్కింగ్, జాబ్ చేస్తాడు మా బాబు. చిన్న బాబు ఇక్కడ చదువుతున్నాడు ఇంకా. కానీ ఇంకా మీరు సంతూర్ మమ్మీలానే ఉన్నారు. థ్యాంక్ యూ. మా బాబు ఎంబీఏ చేసి తను ఇక్కడ అమెజాన్లో హెచ్ఆర్లో జాబ్ చేస్తాడు. చిన్న అబ్బాయి ఇంకా చదువుతున్నాడు. అది నా ఫ్యామిలీ. ఇంకా నా ఎడ్యుకేషన్ గురించి నేను ఎంఏ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ చేశాను ఉస్మానియా నుంచి. వేదిక్ న్యూట్రిషనిస్ట్గా ఎంతకాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? నేను 2 years నుంచి వేదిక్ న్యూట్రిషనిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఓకే. హెల్త్ కోచ్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్. అంటే ఏమేమి చెప్తారు అందులో? యాక్చువల్గా హెల్త్ కోచింగ్ అంటే జనరల్గా ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజీజ్ వచ్చేసి చాలామంది ఉంటారు కదా, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కడ ఎక్సర్సైజ్ చేయకుండా, మూవ్మెంట్ లేకుండా, ఎస్పెషలీ జాబ్ చేసేవాళ్ళు ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఓన్లీ వర్క్ చేస్తారు. జాబ్ చేయడం, పొద్దునే వెళ్ళడం, మళ్ళీ రాత్రి ఎప్పుడో రావడం, చాలా ఎరాటిక్ షెడ్యూల్స్ వాళ్ళకి. ఆ షెడ్యూల్స్ ఉన్నప్పుడు వాళ్ళు భోజనం చేసే పద్ధతులు ఇవన్నిటి కూడా చాలా, అంటే బయట తినేస్తారు, లేకపోతే ఏది పడితే అది తినేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళకి కేర్ తీసుకోవడానికి టైం లేదు. అలా ఎక్సర్సైజ్ తిన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోవడం, యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్, ఇవన్నిటి వల్ల వచ్చే లైఫ్ స్టైల్ డిజీజ్ ఏంటి? ఒకటి హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబిసిటీ, దాంతోపాటు స్ట్రెస్కి రిలేటెడ్ హెయిర్ లాస్ కానీ, డీహైడ్రేషన్స్ కానీ, స్కిన్ డ్రైనెస్ అయిపోవడం కానీ, బ్యాక్ పెయిన్స్, ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. వాటిని ఓవర్కమ్ అవ్వడానికి అంటే ఏం చేయాలి వాళ్ళు, అంటే వాళ్ళకున్న టైంలోనే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎక్సర్సైజ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయని వాళ్ళు చిన్నగా సింపుల్గా 5-10 minutes ఎక్సర్సైజెస్ ఎలా చేయొచ్చు, ఎవ్రీ 1 hour బ్రేక్లో 4 minutes ఎక్సర్సైజెస్ ఎట్లా చేయొచ్చు, అలాగే వాళ్ళ ఫుడ్లో ఎలాంటి ఫుడ్ తింటే వాళ్ళకి ఒబిసిటీ, ఈ డయాబెటీస్, ఈ లైఫ్ స్టైల్ డిజీజ్ రాకుండా ఉంటాయి, ఇవన్నీ చెప్పడం హెల్త్ కోచింగ్ అండి. వేదిక్ న్యూట్రిషన్ అంటే మన పాత పద్ధతులు. నేను ఎక్కువ స్టడీ చేశాను వాటి మీద. ఎందుకంటే అప్పట్లో చూస్తే హార్డ్లీ ఎవరో ఒకరికి కానీ పెద్ద డిసీజ్ ఉండేవి కాదు. నార్మల్ జ్వరం, జలుబు, లేకపోతే ఈ కడుపులో నొప్పి, లేకపోతే డీహైడ్రేషన్, ఇలాంటి చిన్నవి తప్పిస్తే మేజర్ ఇష్యూస్ ఎవరికి లేవు. మధుమేహం అంటే ఎప్పుడో 70-80 years షుగర్ వచ్చేది. బ్లడ్ ప్రెషర్ అంటే అసలు చాలామందికి తెలియదు కూడా అప్పట్లో, రక్తపోటు అనేవాళ్ళు, అది కూడా ఎప్పుడో కానీ వచ్చేది కాదు, రేర్ కండిషన్స్. హార్ట్ అటాక్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళని చూసినట్టయితే వాళ్ళు 80-85 years కూడా కళ్ళద్దాలు పెట్టుకోకుండా మా నానమ్మ, అలాగే ఆవిడ భగవద్గీత అవన్నీ చదివేవాళ్ళు.
ప్లస్ వాళ్ళు తినే ఫుడ్లో కూడా ఎంత అంటే వాళ్ళ ఆచితూచి అంటే వాళ్ళకి ఏంటి అనేది తెలీదు, ఆ ఫుడ్లో ఏముందని తెలీదు. కాకపోతే ఫుడ్లో 6 రుచులు ఉండాలి అని మాత్రం తెలుసు. ఫుడ్తో స్టార్టింగ్ స్వీట్తో స్టార్ట్ చేసి ఆవకాయ పచ్చళ్ళు తినేవాళ్ళు, మజ్జిగ వేసుకునేవాళ్ళు, ప్రోబయాటిక్ పెరుగు మజ్జిగ. ప్రోబయాటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా మన బాడీకి. అన్నం తినే ముందు స్వీట్ తింటే మనకు డైజెషన్కి బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఆకుకూరలు, పప్పు, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అందులో. ఇలా వాళ్ళకి తెలవకుండానే ఇట్లాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు ఎందుకు అలా తింటున్నారు అవన్నీ సైంటిస్టులు వాళ్ళందరూ ఇక్కడే కాకుండా వేరే కంట్రీస్లో కూడా మన పద్ధతుల్ని వాళ్ళు ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నారు అక్కడ. అయితే నేను ఇవన్నీ చూసి ఇక్కడ కాకుండా నేను ఎప్పుడైతే వేదిక్ న్యూట్రిషన్ ఈ హెల్త్ కోచింగ్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటెగ్రల్ స్టడీస్ యుఎస్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అది, నేను అక్కడ చేసినప్పుడు నేను ఫస్ట్ డే నేను ఎక్కడ సర్ప్రైజ్ అయ్యానంటే వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తూ మెడిటేషన్ అని చెప్పారు నాకు. మెడిటేషన్ స్టార్ట్ చేసి మన ఇండియన్ పద్ధతిలో వాళ్ళు అంటే అక్కడ ఫ్యాకల్టీ ఫారినర్స్ వాళ్ళు ఓంకారంతో ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఈ చక్రాస్ గురించి 7 చక్రాస్ గురించి ఎంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే నేను యాక్చువల్గా అది చూసి నేను జాయిన్ అయింది ఒకదానికి హెల్త్ కోచింగ్ అంటే ఎస్పెషలీ నేను వేరే వాళ్ళకి ఎలా కోచింగ్ చేయొచ్చు అది చూసాక అంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్లస్ ఇంకా అందులో డీప్గా వెళ్ళాలని హెల్త్ కోచింగ్ అవ్వగానే నేను వేదిక్ న్యూట్రిషనిస్ట్ కోర్స్ చేశాను. అది మెయిన్ రీజన్ అనమాట. మన పాత పద్ధతులను మళ్ళీ రెప్లికేట్ చేయాలి, అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు రావాలి మళ్ళీ అని నా ప్రయత్నం. అప్పటి నుంచి అలా నడుస్తుంది. ఇంకా చాలామంది అంటే దే స్టార్టెడ్ బిలీవింగ్ యాక్చువల్లీ మన పాత పద్ధతులు మనకు మంచివి అని అందరు నమ్ముతున్నారు కూడా. ఇప్పుడు మంచి కార్పొరేట్ ఉద్యోగం కూడా వదిలేసి ఈ వేదిక్ న్యూట్రిషనిస్ట్గా లైఫ్ని స్టార్ట్ చేశారు కదా, కారణం ఏంటి? యాక్చువల్గా నాకు ఒక 19+ ఇయర్స్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఒక చాలా సీనియర్ పొజిషన్లో ఉండేదాన్ని, ఎక్కువగా ట్రావెల్ చేసేదాన్ని. ఏపీ తెలంగాణ హెడ్ అనమాట నేను, వన్ ఆఫ్ ది లీడింగ్ టెలికామ్స్లో. పెద్ద పెద్ద లార్జ్ టీమ్స్ని హ్యాండిల్ చేశాను, క్లోజ్ టు 200-300 టీమ్ మెంబర్స్ అట్లా ఉండేవాళ్ళు నాకు. అవన్నీ హ్యాండిల్ చేసిన తర్వాత నాకు 2017లో క్యాన్సర్ డయాగ్నైజ్ అయింది, బ్రెస్ట్ క్యాన్సర్. నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రాపర్ డాక్టర్ దగ్గరికి ప్రాపర్ డయాగ్నోసిస్ దగ్గరికి వెళ్ళకుండా నాకేమవుతుందిలే అని ఒక ధైర్యం అనమాట. నా లైఫ్ స్టైల్ అంతా బాగానే ఉంది కదా, నేను నా ఫుడ్ హ్యాబిట్స్ కానీ నా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి, నాకెందుకు ఇలాంటివి అవుతుంది అని ఒక పర్సెప్షన్ నాకు. దాంతో నేను సరిగ్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఫస్ట్ నేను ఏదో ఒక నార్మల్ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు ఇదేం లేదమ్మా, నార్మల్ లంపే, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, భయపడక్కర్లేదు అని ఏదో ఒక మెడికేషన్ ఇచ్చారు. ఆ మెడికేషన్ ఇంకా కొన్ని నెలలు స్టార్ట్ చేయగానే నాకు తెలిసిపోయింది నాకు చాలా వేరే సైడ్ ఎఫెక్ట్స్, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావడము, ఇలా చేతిలో నమ్నెస్ వచ్చేయడము, నిమోనియా అనేసి, కోల్డ్, ఇలా చాలా రకరకాల, అంటే ప్రతి 15 రోజులకి ఒకసారి నేను సిక్ అయిపోవడం స్టార్ట్ అయింది నాకు. అప్పుడు అర్థమైంది ఏదో లంప్ అలా ఉంది అని. నేను నార్మల్గా డాక్టర్ దగ్గరికి, అప్పుడు ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆంకాలజిస్ట్ వాళ్ళంతా టెస్ట్ చేసి చాలా డిలే చేసేసారు మీరు, అంటే ఆల్రెడీ ఇంత ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేస్తున్నారు అనగానే అది ఫస్ట్ మనకి ఆలోచించాల్సిన విషయం. నేను ఇంత చదువుకొని ఇంత మంచి పొజిషన్లో ఉండి ఈ విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు ఇగ్నోర్ చేసేసాను అని ఒకటి. అయితే అలా అయినప్పుడు నాకు సర్జరీ అయ్యింది నాకు, ఎందుకంటే క్యాన్సర్ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయిపోయింది చాలా ఎక్కువ, అంటే 3rd గ్రేడ్ కాబట్టి ఆల్మోస్ట్ 18 సెషన్స్ ఆఫ్ కీమోథెరపీస్ చేశారు. 18 చేసి దాని తర్వాత రేడియేషన్ థెరపీస్, దాని తర్వాత మెడికేషన్స్, రకరకాల, అంటే ఒక 1.5 year వరకు ట్రీట్మెంట్ నడిచిందండి. అయితే నా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటూ దే లాస్ట్ లైఫ్ ఫర్ క్యాన్సర్ అండి, పోయారు యాక్చువల్గా. ట్రీట్మెంట్ తట్టుకోలేక కొంతమంది అడ్వాన్స్ స్టేజెస్లో రావడం, అంటే బాగా అంత క్యాన్సర్ మొత్తం బాడీకి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ కూడా ఇంకా వాళ్ళకి పనిచేయదు యాక్చువల్గా ఆ టైంలో. అండ్ ఈ రూరల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో, ఏం తెలియని వాళ్ళు, చదువుకోకుండా ఈ చిన్న చిన్న విలేజెస్లో అక్కడ ఉంటారు, వాళ్ళకేంటే మూఢనమ్మకాలతోటి వాళ్ళు యాక్చువల్గా రారు. ఇదేదో అయిపోయింది, ఏదో లంప్ వచ్చేసింది అని దేవుళ్ళకి మొక్కులు పూజలు చేస్తారు తప్పిస్తే వాళ్ళు హాస్పిటల్కి తొందరగా రారు.
వాళ్ళు అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ మొక్కులు పూజలు అన్నీ తీర్చేసుకొని అంటే నేను అందరితో మాట్లాడేదాన్ని, అసలు మీకు ఏంటి, ఎలా వచ్చింది, ఎందుకు లేట్గా ఐడెంటిఫై చేశారు, ఈ తప్పు ఇలాగా క్యాన్సర్, ఇవన్నీ అడుగుతుంటే ఒక్కొక్క స్టోరీ వింటుంటే నాకు అనిపించేది ఇంత అడ్వాన్స్డ్ మెడికేషన్ ఉన్న టైంలో కూడా, ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు కూడా అందరు నాతో పాటు మిగతా అందరూ అదే మిస్టేక్ చేశారు. అయితే నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నాను ఏంటంటే, ఇది నేను ఓవర్కమ్ అయిపోతే, ఈ ప్రాబ్లం నుంచి నేను బయటకు వచ్చేస్తే నేను మాత్రం క్యాన్సర్ పేషెంట్స్ కోసమే పనిచేస్తానని అప్పుడు డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా అది చేస్తున్నప్పుడే నాకు ఏదైనా ఇంట్లో హోమ్ రెమెడీ పనిచేస్తే నేను మిగతా వాళ్ళకు కూడా చెప్పేదాన్ని, ఇలా చేయండి. ఎందుకంటే కీమోథెరపీస్ అవి అవ్వినప్పుడు మీకు నక్కసిక పర్యంతం అంటారు కదా, ప్రతి ప్లేస్లో మీకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. జుట్టు ఊడిపోవడం అందరూ చూసేది ఓన్లీ హెయిర్ లాస్ అయిపోతుంది అని చూస్తారు. ఐబ్రోస్ ఊడిపోతాయి, కండ్రెప్పలు ఊడిపోతాయి, మీరు కొంచెం చూడ్డానికి అఫ్కోర్స్ హెయిర్ లాస్ అయిపోతే ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ మెయిన్ వాళ్ళకి అత్యంత ఇష్టమైనదే హెయిర్. అది ఊడిపోయినప్పుడు ఆ బాధ ఇవన్నీ సరే, అవన్నీ జుట్టు పెరిగిపోతుంది, మీ ఐబ్రోస్ పెరిగిపోతాయి, మీ స్కిన్ బాగానే అయిపోతుంది. కానీ ఓవరాల్గా వేరే ప్రాబ్లమ్స్ ఏవైతే మీరు ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతారు. మెయిన్ ప్రాబ్లం అది. వాళ్ళకి బాధ ఏంటి, నాకు తగ్గదా, నా లైఫ్ అంతా ఇంతేనా. ఎందుకంటే ఆ మెడికేషన్ అంత పవర్ఫుల్ కాబట్టి అట్లాంటి ఆలోచనలు రావడం సహజం అందరికీ, ప్రతి వాళ్ళకి ఇట్లాంటి ట్రీట్మెంట్. ఎందుకంటే మొత్తం కుదిపేస్తుంది ఆ ట్రీట్మెంటే అట్లాంటిది. అట్లా చేసినప్పుడు ప్రతి వాళ్ళకి ఆ డౌట్ కానీ, నేను ఉంటానా ఉండనా, ఇంతేనా నా లైఫ్, నేను ఇలాగే ఉంటానా, ఇంత బాధపడాలా లైఫ్ లాంగ్ అనిపిస్తుంది. కొంచెం ఆ ట్రీట్మెంట్ అయ్యే టైం వరకు కూడా మనకి తట్టుకునే శక్తి ఉండదు వాళ్ళకి. ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మెంటలీ కొంతమంది చాలామంది అంటే ట్రీట్మెంట్ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే కేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఆ స్టోరీస్ అన్నీ విని నాకు అనిపించింది అనమాట, నా వంతు నేనేం సహాయం చేయగలుగుతాను వాళ్ళకి. నేను అఫ్కోర్స్ ఐ వర్క్డ్ అలాట్. అంటే ఫస్ట్ నా హీలింగ్ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఇందులోంచి బయటపడితేనే నేను ఏమనుకుంటున్నానో ఆ పని నేను చేయగలుగుతాను. చాలా ఉన్నాయి, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, క్యాన్సర్ సపోర్ట్ చేసేవి NGOs అవన్నీ ఉన్నాయి. అవన్నిటితో పాటు నేను ఒకదాన్ని అనుకున్నాను. అయితే నేనేం చేసేదానంటే కొంచెం చిన్న అంటే నాకు తెలిసిన వాళ్ళకి రిఫరెన్సెస్ త్రూ చెప్పేదాన్ని అనమాట, ఇలా చేయండి, అలా చేయండి, ఈ భోజనం చేయండి, అది చేయండి. అది అంత ఆర్గనైజ్డ్గా అనిపించలేదు నాకు. అందుకనే నేను ఈ హెల్త్ అండ్ వెల్నెస్ కోచింగ్స్ కానీ, వేదిక్ న్యూట్రిషనిస్ట్ కోచింగ్ చేశాను. ఎందుకంటే నాకు ఇంకా అందులో డీప్గా వెళ్ళాలి. వాళ్ళ డిప్రెషన్ ఇవన్నీ కాకుండా, వాళ్ళ మెంటల్ హెల్తే కాకుండా, వాళ్ళ సైకలాజికల్ హెల్త్ కాకుండా, వాళ్ళ ఓవరాల్ హెల్త్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాగా హెల్తీగా ఉండొచ్చు, ఫ్యూచర్లో ఏం చేస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. కౌన్సిలింగ్ అయిపోతుంది, వాళ్ళు మెంటలీ దే విల్ బీ ఓకే, ధైర్యం చెప్పొచ్చు వాళ్ళకి. ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఫుడ్ తింటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అన్నీ ఒక్కదాంతో నేను ఈ వేదిక్ న్యూట్రిషనిస్ట్ని అయ్యానండి. యాక్చువల్గా ఒక 19+ ఇయర్స్ కార్పొరేట్లో ఎక్స్పీరియన్స్ అంటే ఎవరైనా కూడా అందులోనే ఇంకాస్త హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ మీరు టోటల్గా అది వదిలేసి డిఫరెంట్ ఫీల్డ్లోకి వచ్చేస్తారు. అంటే ఎప్పుడైనా అనిపించింది అది మిస్ అయ్యాను అని? లేదండి, నాకు యాక్చువల్గా అనిపించలేదు. అంటే వదిలేసి నా ఫస్ట్ క్యాన్సర్ వల్ల మానేసినప్పుడు కూడా నా ఆర్గనైజేషన్ నన్ను రమ్మన్నారు. యాక్చువల్గా నేను కీమో చేసుకొని ఆఫీస్కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కీమో అయిపోయిన 2-3 డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. నన్ను ఫస్ట్ అలా జుట్టు ఊడిపోయి అలా వెళ్ళినప్పుడు నాకు అఫ్కోర్స్ అందరు వాళ్ళలాగా నేను వెళ్ళాను. అలాగే వెళ్ళినప్పుడు నన్ను ఎంత బాగా అందరు రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్గా నాకు అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ అంతా అలా రిసీవ్ చేసుకున్నాక. సో నేను కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయేదాన్ని, ఇలా కవర్ చేసుకోవడము అది ఇది ఇవేం లేవన్నమాట. నేను అనుకున్నాను నాకు నేను ఇంపార్టెంట్, నా లైఫ్ అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ నా లైఫ్. నేను ఎలా కనపడుతున్నాను ఏంటి ఇవన్నీ ఇర్రెలవెంట్, ఓకే అనేసి నేను అంత ధైర్యంగా వెళ్ళేదాన్ని. దాని తర్వాత ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాక నాకు అనిపించింది ఐ వాంట్ గో డీప్ ఇన్ దిస్. జాబ్ అవసరం లేదనిపించింది. మా ఫ్యామిలీ కూడా నన్ను అలాగే సపోర్ట్ చేశారు, మా హస్బెండ్ కానీ, మా పిల్లలు, మా ఇన్లాస్ అంతా. వాళ్ళు అన్నారు నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయమ్మా, అండ్ నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అట్స్ అ వెరీ గుడ్ కాజ్. యాక్చువల్లీ నువ్వు ఒక కాజ్ కోసం వర్క్ చేయడం అందరికీ చాలా ఇష్టం అని వాళ్ళు చాలా మోటివేట్ చేసి చాలా ఎంకరేజ్ చేశారండి. సో ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఐ జస్ట్ మూవ్డ్ ఫార్వర్డ్.
మీరు క్యాన్సర్ని జయించడమే కాకుండా ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు కూడా మీరు మంచి కౌన్సిలింగ్ అందిస్తున్నారు ఉచితంగా. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఎలాంటి రికవరీని మీరు చూసారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వాళ్ళకి ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చినప్పటికీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. చెప్పినా అర్థం చేసుకొని సిచ్యువేషన్, ఎందుకంటే ఎవరైతే ఆ ఫేజ్ని గో త్రూ అయ్యారో ఇప్పుడు నాకు వాళ్ళు చెప్తారు, నాకు స్కిన్ మీద మంట అనిపిస్తుంది, ఎంత మంట ఉంటుందో నాకు తెలుస్తుంది, స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి, మంట వస్తుంది అని చెప్తే, మీకు చెప్తే ఓకే మండుతుందా, ఏనా ఆయింట్మెంట్ చేసుకో, లేకపోతే కొబ్బరి నూనె రాసుకో, హోమ్ రెమెడీ చెప్తాం, లేకపోతే డాక్టర్ని అడిగి ఏదో ఆయింట్మెంట్ అలాగే చెప్పేస్తాం. నేను ఆల్రెడీ అది చూశాను. మంట అంటే విపరీతంగా మండుతుంది, విపరీతంగా నొప్పులు వచ్చేస్తాయి, తిమ్మిర్లు పట్టేస్తాయి, గోర్లు నల్లగా అయిపోతాయి, మీ గోళ్ళు తినబుద్ధి కాదు, నోట్లో బ్లిస్టర్స్ వస్తాయి ఆటోమేటిక్గా. కీమోథెరపీ అయినప్పుడు ఆ పవర్ఫుల్ మెడిసిన్కి నోరంతా పొక్కిపోయినట్టు అయిపోతుంది. ఆ టైంలో కేర్ టేకర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయ్యో ఏం తినట్లేదు, తను ఏం తినట్లేదు అనే అనుకుంటారు తప్పిస్తే, ఎలా తింటుంది అంత బాధతోటి ఆ మంటతోటి, మంచినీళ్ళు కూడా మండే సిచ్యువేషన్ అనమాట. అలా ఉంటుంది, అంత బాధగా ఉన్నప్పుడు ఎలా తింటుంది ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం కావాలి ఒకరు. అందుకని నాతోటి ఏ క్యాన్సర్ పేషెంట్ మాట్లాడినా నాకు అక్రాస్ ఇండియా కాల్ చేస్తారండి, వేరే వేరే ప్లేసెస్ నుంచి, టెలిఫోనికే కాబట్టి. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ నేనేం చేస్తానంటే, నేనేం క్వశ్చన్స్ అడగను వాళ్ళని, వాళ్ళు ఏం చెప్తున్నారో అవన్నీ వింటాను. వాళ్ళ బాధ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక మనిషి కావాలి వాళ్ళకి. అయితే అంత బాధపడతారు వాళ్ళు, ఈ సైడ్ ఎఫెక్ట్ ఆ సైడ్ ఎఫెక్ట్, మా ఇంట్లో వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు అర్థం అవ్వట్లేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటారు. నాకు అర్థమైపోతుంది, ఎందుకంటే ఓకే ఇవన్నీ కామన్, వాటికి మీరు ఏం చేస్తారు. అలా నేను చెప్పిన రెమెడీస్, చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చెప్తాను, ఏం తినాలో చెప్తాను, ఏ టైంలో తినాలో, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కీమోథెరపీ అయిపోయిన తర్వాత నీరసంగా ఉంటుంది బాగా. అయితే కొంతమందికి ప్రైవసీ కావాలనిపిస్తుంది, 10 మంది వచ్చి ఏమవుతుంది అని అడిగే కంటే కూడా మనం ప్రైవేట్గా ఉండడం బెటర్. మీరు ప్రైవేట్గా ఉన్నప్పుడు మీకు కావాల్సిన సామాన్ మీ రూమ్లో పెట్టేసుకోండి, మీ వాటర్ కానీ, మీరు తినే స్నాక్ కానీ, మీ భోజనం కానీ అన్నీ మీ రూమ్లో పెట్టుకోండి. మీకు నలుగురితో మాట్లాడాలనిపించినప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. మీకు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాతో మాట్లాడండి, నేనున్నా, దానికి ఎలాంటి రెమెడీ కావాలన్నా నేను చెప్తాను. ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తింటే వాళ్ళకి నెక్స్ట్ కీమోకి ప్రిపేర్ చేస్తాను వాళ్ళని. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ని కాదు. వాళ్ళు ఎలాంటి, ఇప్పుడు కీమోకి గ్యాప్ ఇస్తారు, ఆ గ్యాప్లో హిమోగ్లోబిన్ డ్రాప్ అయిపోతుంది, ప్లేట్లెట్స్ డ్రాప్ అయిపోతాయి, బీపీ షుగర్ లెవెల్స్ ఇవన్నీ డ్రాప్ అయిపోతూ ఉంటాయి, ప్లస్ ఎనర్జీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇవన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ నెక్స్ట్ కీమోకి వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు అది అలా కంటిన్యూ చేసేవాళ్ళు, ఎక్సలెంట్గా వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు. ప్లస్ నాతో అంటే వాళ్ళకి ఒక ధైర్యం, నాకు ఏదైనా అవుతే సైడ్ ఎఫెక్ట్ తను ఉంది కదా అని వెళ్ళి మెసేజెస్ కూడా చేస్తారు, నేను కీమోలో ఉన్నాను, నాకు ఇలా అవుతుంది, నాకు ఈ సైడ్ ఎఫెక్ట్ ఉన్నది, బట్ ఈసారి బాగానే ఉంది నాకు అని అలా చేసినప్పుడు దాట్స్ అ హ్యాపీ ఫీలింగ్ నాకు అనమాట. ఐ విల్ బీ హ్యాపీ, నా వల్ల ఒక నలుగురికి సహాయం అయింది, అట్లీస్ట్ నేను చెప్పిన రెమెడీ పనిచేస్తుంది, అది అంతులేని ఆనందం అందిస్తుంది అసలు. దాట్స్ అ వెరీ గుడ్, అంటే ఐ ఫీల్ కంటెంటెడ్, ఐ ఫీల్ హ్యాపీ. కార్పొరేట్లో అంత రష్, పరిగెట్టాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అఫ్కోర్స్ మంత్ అవ్వగానే పెద్ద శాలరీస్ వస్తాయి ఇవన్నీ, కానీ ఇక్కడ ఈ జాబ్ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ నాకు ఆ జాబ్ అఫ్కోర్స్ ఉండేది, ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని, అఫ్కోర్స్ నేను పెద్ద పొజిషన్లో ఉన్నాను అన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఇది ఇచ్చినంత జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ సాటిస్ఫాక్షన్ దీనికి మించింది ఏది లేదండి. ఒకళ్ళు నలుగురికి హెల్ప్ చేస్తున్నా అన్నప్పుడు వచ్చే ఫీలింగ్, ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్. అలాగే మీరు ఇప్పుడు ఆయుర్వేదిక్లో డీటాక్సీ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటారు కదా, అవునండి, దాని గురించి తెలియజేయండి. అయితే ఇది వేదిక్ డీటాక్స్ అండి. వేదిక్ న్యూట్రిషన్ అంటే బేసికలీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. వేదిక్ న్యూట్రిషన్కి మోడర్న్ న్యూట్రిషన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది డైట్ ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్ళినప్పుడు మోడర్న్ న్యూట్రిషన్లో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వెయిట్ లాస్ అవ్వాలి అనగానే వాళ్ళు ఒక డైట్ చార్ట్ ఇచ్చేస్తారు, ఇది తిను, ఇది తినకూడదు, మార్నింగ్ లెగండి, ఎక్సర్సైజ్ చేయండి, స్నాక్స్ ఒక బ్రౌన్ బ్రెడ్ తినండి, ఒక ఎగ్ తినండి, లేకపోతే ఇలాంటి ఏవేవో చెప్తారు, చాలా చెప్పేసి ఒక లిమిటెడ్ డైట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే వేదిక్ న్యూట్రిషన్లో ఏంటంటే, డైట్ అనగానే నేను ఫస్ట్ కంప్లీట్ బాడీ అనాలిసిస్ చేస్తాను. ఎందుకంటే వేదిక్ న్యూట్రిషనిస్ట్లో బిలీవ్ చేయాల్సింది ఏంటంటే, ఒకరికి పని చేసిన డైట్ ఇంకొకరికి పని చేయదు. ఇప్పుడు చాలామంది ఒకరు వెయిట్ లాస్ అవ్వగానే ఆ మనిషి వెయిట్ లాస్ అయిపోయాడు, సో వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారో నేను అదే డైట్ ఫాలో అవుతానని మనం
అది ఫాలో అయిపోతాం. వాళ్ళు మార్నింగే లేసి జీరా వాటర్ తాగుతున్నారంట, లేకపోతే ఓన్లీ సాలడ్స్ తిని వాళ్ళు సన్నగా అయిపోయారని. ఇంకొక మనిషి అలా చేసినప్పుడు వాళ్ళు ఎప్పటికీ సన్నగా అవ్వరు. మళ్ళీ డౌట్, అరే వాళ్ళు చేసింది నేను చేస్తున్నాను, నేను ఎందుకు సన్నగా అవ్వట్లేదు అని ఇవన్నీ ఉంటాయి. సో వేదిక్ న్యూట్రిషన్లో ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్ అనమాట. ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళ బాడీ టైప్ డిఫరెంట్. ఈ వాత పిత్త కఫ దోషాలు అంటారు కదా, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ దోషాస్ ఉంటాయి. బ్యాలెన్స్డ్గా ఉన్న దోషాలు హెల్దీ పీపుల్ అనమాట. మీకు అన్ని దోషాలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయి, 30-35 అలా ఉంటే మీకు ఎక్కువ ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. అదే మీకు సడన్గా మీరు చూసి మీ ఒళ్ళు బాగా డ్రై అయిపోతుంది, మీకు హెయిర్ లాస్ అయిపోతుంది, జుట్టులో డాండ్రఫ్ ఎక్కువ వచ్చేసింది అన్నప్పుడు వాత ఎలివేట్ అయింది, మీ బాడీలో వాత దోషం ఎక్కువైంది. కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి మీకు డైట్ సపరేట్గా ఉంటుంది. అలాగే నేను ఎప్పుడైతే మనుషుల్ని అనలైజ్ చేస్తానో ఒక్కొక్క ఇండివిజువల్ని నేను వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఒక క్వశ్చనర్ ఉంది, అట్లీస్ట్ 50-60 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ అడిగాక వాళ్ళు చెప్పిన ఆన్సర్ని బట్టి వాళ్ళ ఏ బాడీ ప్రకృతి అని నాకు తెలిసిపోతుంది. వాళ్ళది వాత బాడీయా, పిత్త బాడీయా, కఫ బాడీయా. సో వాళ్ళకి నేను ఏ డైట్ ఇవ్వచ్చు. వాత వాళ్ళు సన్నగా ఉంటారు, వాళ్ళకి చల్లదనం పడదు. పిత్త మీడియం బాడీ బిల్డ్ ఉంటారు. కఫ వాళ్ళు కొంచెం హెవీగా ఉంటారు, కానీ వాళ్ళకి స్కిన్ చాలా బాగుంటుంది. కఫ వాళ్ళకి పడని ఫుడ్స్ ఏంటి, పిత్త వాళ్ళకి ఏ ఫుడ్ పడదు, వాత వాళ్ళకి ఏ ఫుడ్ పడదు, కొంతమందికి పులుపు పడదు. సో నేను అనాలిసిస్ చేసినప్పుడు ఇవన్నీ నాకు అర్థమైపోతుంది అనమాట. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళకి ఏ ఫుడ్ అయితే ఎలిమినేట్ చేయాలో, ఏ ఫుడ్ తింటే వాళ్ళ డైట్ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో అని వాళ్ళకి డైట్ అసైన్ చేస్తాను. ఆ డైట్ అసైన్ చేస్తూనే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు డైట్ స్టార్ట్ చేసే ముందు డీటాక్స్ అవసరం ప్రతి వాళ్ళకి. మనం నార్మల్గా డైట్ అనగానే రేపటి నుంచి ఈరోజు ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి, డైటీషియన్ దగ్గరికి వెళ్ళి రేపటి నుంచి మనం డైట్ స్టార్ట్ చేసేస్తాం. అలా స్టార్ట్ చేయకుండా మీ బాడీలో ఆల్రెడీ పేరుకుపోయిన చెత్త అనొచ్చు యాక్చువల్గా, ఓకే, అన్వాంటెడ్ థింగ్స్ అవన్నీ బయటికి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే నాలా క్లీన్ చేస్తే ఎందుకు క్లీన్ చేస్తాం, దాంట్లో అంతా చెత్త ఉండిపోతే అది క్లీన్ చేయడానికి అందులో రకరకాలు వేస్తాం, యాసిడ్స్ వేస్తాం, అవి వేస్తాం. అది క్లీన్ అయిపోగానే ఎలా సేమ్ థింగ్ ఏంటంటే మన బాడీకి వచ్చేటప్పటికి ఫస్ట్ డీటాక్స్ అవసరం. మీరు ఎనీ పర్సన్ వేదిక్ న్యూట్రిషన్ చేసిన, డైట్ చేసినా, నార్మల్ డైట్ చేసినా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే డైట్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ బాడీ డీటాక్స్ అవసరం. బాడీ డీటాక్స్ 1 వీక్ డీటాక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది చేసిన తర్వాత వాళ్ళని డైట్ ప్రోగ్రామ్ ఇస్తాను వాళ్ళకి. అయితే నార్మల్ డీటాక్స్ ఏంటంటే కొంతమందికి ఓన్లీ స్కిన్ డీటాక్స్ కావాలనిపిస్తుంది. స్కిన్ డీటాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి హోస్ట్ వాళ్ళందరూ ఉంటారు, ఫిల్మ్ యాక్టర్స్ ఉంటారు, ఎక్కువగా మేకప్ వేసుకుంటారు. వీళ్ళే కాకుండా నార్మల్ రెగ్యులర్గా ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ, వాళ్ళు డైలీ మన మేకప్ కానీ ఇట్లాంటి లైట్కి, పొల్యూషన్స్కి ఎక్స్పోజ్ అయిపోతున్నాము బయట తిరగడం వల్ల, వాటి వల్ల. సో స్కిన్ డీటాక్స్ కూడా అవసరం మనకి చాలా. ఆ స్కిన్కి ఎలాంటి డీటాక్స్ చేయొచ్చు, మీకు హెయిర్ బాగా పెరగాలంటే ఎట్లాంటి డీటాక్స్ చేయొచ్చు. ఇదే కాకుండా డీటాక్స్ మళ్ళీ ఎలాగైతే మనకి వేదిక్ న్యూట్రిషన్లో వాత వాళ్ళకి సెపరేట్గా ఫుడ్ అసైన్ చేయొచ్చు, పిత్త వాళ్ళకి ఎట్లాంటి సెపరేట్ ఫుడ్స్, కఫ వాళ్ళకి సెపరేట్గా డైట్, సేమ్ థింగ్ డీటాక్స్లో కూడా ఈ 3 కేటగిరీస్కి వేరే వేరే డైట్స్ అనమాట. ఒక కేటగిరీ వాళ్ళు నెలలో ఒకటే రోజు డీటాక్స్ చేయాలి, ఇంకొక కేటగిరీ వాళ్ళు నెలలో 2 సార్లు డీటాక్స్ చేయొచ్చు, థర్డ్ కేటగిరీ వాళ్ళు నెలలో 3 సార్లు చేయొచ్చు. అంటే ఎవ్రీ మంత్ ఈ డీటాక్స్ అనేది కంపల్సరీయా? చేస్తే మంచిదండి. డైటే కాదు, మీరు డైట్ చేసినా చేయకపోయినా మీకు హెల్తీగా ఉండాలి, నాకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, కీళ్ళ నొప్పులు రాకూడదు, స్కిన్ బాగుండాలి, నాకు మంచి నిద్ర పట్టాలి, అసిడిటీ రాకూడదు, అలా లిస్ట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి కదా. కడుపులో మంట, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ కానీ, కళ్ళు మంటలు, హెయిర్ డ్రైనెస్, ఇదేమీ కాకుండా ఉండాలంటే మీరు డైట్ చేసినా చేయకపోయినా ఓకే. డైట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ నుంచి బయటకు వచ్చేసి డైట్ అనేది ఏం స్పెషల్గా లేదండి, మనం ఎట్లా తింటాం అన్న దాని మీదే అది ఆధారపడి ఉన్నది. స్పెషల్గా దానికి ఒక ప్రోగ్రామ్ చేయడము, ఎందుకంటే ఇప్పుడు అందరు దానికే ఫోకస్ చేశారు కాబట్టి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ ఆర్ డైటీషనిస్ట్ నేను అలా చెప్పకూడదు. కానీ ఏంటంటే ఇప్పుడు చాలామంది డైట్ అంటే అదొక ఫ్యాన్సీ వర్డ్ అనమాట. డైట్ చేస్తే నేను సన్నగా అయిపోతాను, కానీ ఎట్లాంటి డైట్ చేస్తే ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి అన్నది ఆలోచించట్లేదు. అయితే ఈ డీటాక్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే రెగ్యులర్గా మీరు ఇంతకుముందు ఉపవాసాలు ఉండేవాళ్ళు కదా, అంతే. డీటాక్స్ ఈజ్ నథింగ్, ఫ్యాన్సీ వర్డ్ ఫర్ ఉపవాసం ఏంటంటే డీటాక్స్, అంతే. పాత రోజుల్లో శనివారం ఒక పూట ఏం తినేవాళ్ళు కాదు, ఒక పూట అనేవాళ్ళు, 1 పూట భోజనం. నైట్లో లైట్గా పళ్ళు అలాంటివి తీసుకొని పడుకునేవాళ్ళు. కొంతమంది ఏకాదశి ఉపవాసం ఉంటారు, ఎవ్రీ ఏకాదశికి ఏమీ తినరు వాళ్ళు,
అదే డీటాక్స్ కదా. అయితే అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రకరకాల లైఫ్ స్టైల్ బీపీ షుగర్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఉండలేరు, ఉపవాసం చేయలేరు. అట్లా చేయనప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలి, ఆ ఫాస్టింగ్ మీకు బాగా ఎఫెక్టివ్గా ఉండాలి ఉపవాసాలు అన్నప్పుడు ఈ నేను చేసిన ఏదైతే డీటాక్స్ ప్రోగ్రామ్ ఉందో ఈ జ్యూసెస్ కానీ ఎలాంటి జ్యూసెస్, ఫ్రూట్స్ తినొచ్చా, కొంతమందికి సెమీ సాలిడ్ ఫుడ్ అంటే కొంతమందికి అన్ని లిక్విడ్స్ ఇస్తాను, ఉండలేను అన్న వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్. అయితే ఈ డీటాక్స్ అన్నది ప్రతి ఒక్కళ్ళు అంటే డైట్ చేసే వాళ్ళే కాదు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళే కాదు. యాక్చువల్గా ఏంటంటే వెయిట్ లాస్ అనేది సెకండరీ అండి ప్రతి మనిషికి. ఫస్ట్ మీరు ఇంపార్టెంట్గా ఆలోచించాల్సింది ఏంటంటే మీ ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. నేను ప్రమోట్ చేసేది అదే. నేను వెయిట్ లాస్ ఎక్కువ ఎవరికి ప్రమోట్ చేయను, ఎందుకంటే కొంతమంది లావుగా ఉన్న, ఒబెసిటీ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, వాళ్ళు గబగబా మెట్లు ఎక్కేస్తారు, దిగేస్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. హెల్త్ అంటే ఈ మధ్య ఏంటంటే ఓన్లీ వెయింగ్ మిషన్ మీద ఎక్కి బరువు చూసుకొని అమ్మో నేను హెల్తీగా లేను, నేను వెయిట్ లాస్ అయిపోవాలన్న ఒక్కటే ఆలోచన. నా కాన్సెప్ట్ అది కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు 70 ఏళ్ళు వచ్చినా ఎంత హెల్తీగా ఉండొచ్చు ఈ న్యాచురల్ ఫుడ్స్ తింటూ, హోమ్ రెమెడీస్ తోటి, ఇంట్లో మన పాత పద్ధతులు ఆచరిస్తూ ఎలా చేయొచ్చు. ఇందులో భాగంగానే డీటాక్స్ కూడా ఒక పార్ట్. సో డీటాక్స్ అందరూ చేసుకోవచ్చు, ఒక్కలే అంటే ఓన్లీ ఏదైనా ప్రోగ్రామ్ చేసేవాళ్ళే, డైట్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళే చేయాలంటే ఆన్సర్ ఈజ్ నో. మీరు, నేను, మన ఇంట్లో పిల్లలకు కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా స్టార్ట్ చేసి, అంటే మరీ చంటి పిల్లలు కాకుండా ఒక 10-15 ఇయర్స్ యంగ్ ఏజ్ పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి ఈ స్కిన్ రిలేటెడ్ ఈ యాక్నే, పింపుల్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి నీరసము, నిద్ర రాకపోవడం, ఇవన్నిటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మంత్లీ వన్స్ ఈ డీటాక్స్ అవసరం చాలా అందరికీ. అది చేసుకుంటే అది ఎట్లా వేదిక్ పద్ధతిలో చేసుకుంటే బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడంటే రెడీమేడ్ జ్యూసెస్ అవన్నీ బయట అమ్మేస్తారు కదా, అవన్నీ తెచ్చుకొని తాగేసి డీటాక్స్ అంటారు, ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళకి. యాక్చువల్గా ఇట్లాంటి మన వేదిక్ ఇంట్లో దొరికే వాటితోటి, మన హోమ్ రెమెడీస్ తోటి డీటాక్స్ చేసుకున్నట్టయితే హ్యాపీగా, తేలిగ్గా, అంటే ఒళ్ళు తేలిగ్గా ఉండడం ఇంపార్టెంట్ మనకి. ఏం చేసినా సైడ్ ఎఫెక్ట్, ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాగానే నీరసం వచ్చి పడిపోతాం కదా, అలాంటివి ఏమీ లేకుండా ఉండాలి. మనం త్రూ అవుట్ ద డే యాక్టివ్గా ఉండాలంటే ఇట్లాంటి డీటాక్స్ ప్రోగ్రామ్స్ అవసరం అందరికీ. స్పిరిచువల్ హీలింగ్ అంటే ఏమిటి, మరి ఇందులో మీరు ఏమేం చేస్తుంటారు? ఓకే అండి, అంటే నేను ఎక్కువ బాగా దేవుణ్ణి నమ్ముతాను. సో పూజలు, పునస్కారాలు, పండగలు కానీ, వ్రతాలు, నోములు అన్నీ అందరిలాగా, అందరికంటే ఎక్కువ చేస్తాను అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. అలా చేసినప్పుడు ఏంటంటే నేను ఈ పురాణాలు అవన్నీ నమ్ముతాను, చాలా ఎక్కువగా నమ్ముతాను. అవి నమ్మినప్పుడు నేను నమ్మేది పూర్వజన్మలు ఉన్నాయా, పాస్ట్ లైఫ్ ఉన్నదా, అవన్నీ కూడా నమ్ముతాను యాక్చువల్గా. అలా అని నేను చాలా బుక్స్ చదివాను యాక్చువల్గా. బ్రెయిన్ వేస్ అని ఒక మాస్టర్, ఆయన ఒక సైకాలజిస్ట్, ఆయన బుక్స్ బాగా చదివినప్పుడు ఆయన ఒక హిప్నోథెరపిస్ట్ కమ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపిస్ట్ అనమాట. ఆయన హిప్నోథెరపీ చేస్తూ కౌన్సిలింగ్ చేస్తూ ఆయనకు అనుకున్నది ఏంటంటే పాస్ట్ లైఫ్స్ ఉన్నాయని ఆయనకు అర్థమైంది. ఎందుకంటే ఆయన డీప్గా ఈ కౌన్సిలింగ్ చేసేటప్పుడు చాలామంది ఈ పాస్ట్ లైఫ్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. అట్లా అని ఆయన ఈ పాస్ట్ లైఫ్ అవన్నీ స్టార్ట్ చేశారనమాట. నా ఇంట్రెస్ట్ తోటి నేను ట్రైనింగ్ చేశాను యాక్చువల్గా, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, పాత లాస్ట్ లైఫ్లో ఏంటి మనము అనేది తెలుసుకోవడానికి. అంటే చాలామంది నమ్మరు, అది వాళ్ళకి దీని మీద వదిలేయచ్చండి. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నేను వెళ్ళాను, చూశాను, యాక్చువల్గా నేను ట్రైనింగ్ చేసుకున్నాను. నాతో పాటు ఉన్న వేరే స్టూడెంట్స్ కానీ, వేరే వాళ్ళకి కానీ, వాళ్ళందరికీ నేను ప్రాక్టికల్గా వాళ్ళందరినీ చూశాను, వాళ్ళ పాస్ట్ లైఫ్స్ ఏంటి, వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే ఇమీడియట్గా. అయితే పాస్ట్ లైఫ్లో ఏంటంటే అందరికీ పాస్ట్ లైఫ్ గుర్తొస్తుందా అని లేదు, మనకు అనిపిస్తుంది కదా, ఎవరైనా చూస్తే నాకు వీళ్ళు ఎప్పుడో తెలుసు అని అనిపిస్తుంది. మనకి ఏదైనా ప్లేస్కి వెళ్తే నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను అనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడితే ఈ డైలాగ్ నేను ఆల్రెడీ విన్నాను, ఎక్కడో విన్నాను, ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ అయింది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి. నాకు కళ వచ్చిందా అని అనిపిస్తుంది. కళల్లో కూడా మనకి డ్రీమ్స్ వచ్చినప్పుడు ఏవేవో వస్తాయి ఒక్కొక్కసారి. అంటే ప్రస్తుతం ఉన్న మనకు తెలిసిన మనుషులు వస్తారు, ఒక్కొక్కసారి కొన్ని డెస్టినేషన్స్, కొన్ని ప్లేసెస్ వస్తాయి, కొన్ని అక్షరాలు కనపడతాయి కొంతమందికి. ఇవన్నీ ఏంటంటే మనకి మెమరీ అనమాట, మన పాస్ట్ లైఫ్ మెమరీ ఇదంతా. అలా అని ఇవన్నీ నాకు కూడా కళ్ళు వచ్చేవి, ఏవేవో నాకు ఏదో గుళ్ళు అలాంటి కళ్ళు వచ్చేవి, ఏదో ఇట్లా రైటింగ్స్ వచ్చేవి. అలా కొన్నిసార్లు మనకు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి.
సో ఇవన్నీ రిలేటెడ్ టు పాస్ట్ లైఫ్ అనమాట. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకోవటం కంపల్సరీ అంటారా? కంపల్సరీ అని ఏం లేదండి, అవసరం లేదు యాక్చువల్గా. కొంతమంది లైఫ్లో చాలా బాధపడుతూ ఉంటారు, అబ్బా ఏంటి నాకు ఈ బాధ, అని ఏం పాపం చేశాను పూర్వజన్మలో నాకు ఇట్లా ఉంది అని డైలాగ్స్ అందరం అనుకుంటాం కదా, నేను ఏదో పాపం చేస్తుంటాను ఏదో లైఫ్లో. లేకపోతే అబ్బా కొంతమంది మనకి అనుకోకుండా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ లైఫ్లో సడన్గా ఒక మనిషి ఏదో ఒక ఫ్రెండ్ రకంగానో ఏదో రకంగా మీకు పరిచయం ఆ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేస్తారు. చాలా నా విషయంలో అయితే అలా అయింది. అయితే అలా అయినప్పుడు ఏంటంటే మనకి ఆ టైంకి ఆ మనిషి వచ్చి మనకు ఆ హెల్ప్ చేయాలని ఉంది అంతే. అది లాస్ట్ లైఫ్లో మనకి వాళ్ళతో ఏదో కనెక్షన్ ఉంటుంటుంది. అట్లా అని అప్పుడు అందరూ తెలుసుకోవాలని ఏం లేదండి. తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకేంటి, కొంతమందికి పెళ్ళి కాకుండా చాలా రోజులు మా దగ్గరకు వచ్చే కొంతమంది క్లయింట్స్ ఏంటంటే నాకు ఇంకా ఎందుకు మ్యారేజ్ అవ్వట్లేదు అన్న దాంతో వాళ్ళకి ఏదో ఉంటుంది కనెక్షన్, ఎందుకు అవ్వట్లేదు. కొంతమందికి చాలా మ్యారేజెస్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అయితే ఇది కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ డైవోర్స్ అయిపోతుంది కదా, అంటే మంచి కర్మ చెడు కర్మ అని ఉంటుంది. అయితే లాస్ట్ లైఫ్లో మనం ఏదైనా చెడు కర్మ చేసినప్పుడు, ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య ఏదైనా పెద్ద రైవల్రీ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఈ లైఫ్లో ఒకవేళ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతే వాళ్ళకి డైవర్స్ అయిపోతుంది తొందరగా వాళ్ళకి అని యాక్చువల్గా నేను చూసిన వాటిలో కేసెస్లో అన్నీ అవే అనమాట. ఇద్దరు మనుషులు డైవర్స్ ఎందుకు అయిపోతున్నారు, ఇంత స్ట్రెయిన్ ఎందుకు అవుతున్నారు, కొంతమందికి ఇంట్రెస్ట్గా వస్తారు. నేనే కాకుండా మా మెంటర్స్ దగ్గర కూడా వెళ్ళారు వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు కేస్ స్టడీస్ షేర్ చేస్తారు మా మెంటర్స్ వాళ్ళు. ఆ షేర్ చేసిన దాంట్లో ఏంటంటే ఇద్దరు మనుషులు డైవర్స్ చేసిన పాత లైఫ్లో వాళ్ళిద్దరు ఎనిమీస్ అనమాట. ఆ ఎనిమీస్ అయ్యి ఈ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి చాలా టార్చర్ పెట్టేసి వాళ్ళ కేసెస్ అంతే అలా అయ్యి వాళ్ళు విడిపోతారు. యాక్చువల్గా వాళ్ళది ఎక్కువ అంటే ఆ కర్మ ఆ టైం వరకే వాళ్ళ బాండ్ అనమాట. దాని తర్వాత వాళ్ళు విడిపోతారు, ఎవరి లైఫ్ వాళ్ళది అయిపోతుంది. అలాగే ఇంకా మనకి భయాలు, కొంతమందికి మనకు తెలియని భయం ఉంటుంది. కొంతమంది నిప్పు అంటే చాలా భయం, నీళ్ళు అంటే భయం అనిపిస్తూ ఉంటుంది. మనకు కానీ తెలీదు, మీరు అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటారు. చిన్న నీళ్ళు చూస్తే భయపడిపోతారు, నిప్పు చూస్తే భయపడిపోతారు. అయితే ఎందుకు అలాగా, ఇవన్నీ పాస్ట్ లైఫ్లో అనమాట. అంటే ఆ లైఫ్లో మీకు ఫైర్కి రిలేటెడ్ ఏదైనా యాక్సిడెంట్ అయి ఉంటుంది, వాటర్లో ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది, దానివల్ల మీరు అది ఈ లైఫ్కి కూడా క్యారీ చేస్తారు. అయితే పాస్ట్ లైఫ్ చేసినప్పుడు ఏంటంటే ఆ హిప్నోథెరపీలో నుంచి ఆ మనిషికి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడు త్రూ హిప్నోథెరపీ హీలింగ్ చేస్తానన్నమాట. హీలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి దే విల్ ఫీల్ ఓకే, ఏమంటే ఓహో ఈ ప్రాబ్లం వల్ల నాకు ఇలా అనిపిస్తుంది, ఆ హీలింగ్ అయిపోతుంది అనమాట. హిప్నోథెరపీలు అంటే అలాగే మన చైల్డ్హుడ్లో అయినా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటాం. మీకు బాగా చిన్నప్పుడు 3 years 2 years అప్పుడు ఏదో అయి ఉంటుంది, మీకు గుర్తుండదు కూడా, కానీ మీకు ఆ ఇన్సిడెంట్స్ మైండ్లో అలా ఉండిపోతాయి, ఒక ఫియర్ అన్నది అలా ఉండిపోతుంది. ఎందుకు అలాగా అనేసి ఇప్పుడు ఈ హిప్నోథెరపీ చేసినప్పుడు వాళ్ళు ఆ పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం అవ్వింది, దాంట్లో నుంచి వాళ్ళు ఎలా బయటకు రావచ్చు, కౌన్సిలింగ్ చేస్తాము, హీలింగ్ చేస్తాము, వాళ్ళతో మాట్లాడి అంటే ఆ ఇన్సిడెంట్ని ఓవర్కమ్ అయ్యేలాగా చేస్తే వాళ్ళకి దే విల్ ఫీల్ బెటర్ యాక్చువల్లీ. ఓకే, ఇంకా ప్రోకార్డింగ్ హీలింగ్ దాని గురించి చెప్పండి. ఓకే, అది టారో కార్డ్ రీడింగ్. ఓకే, ఇవన్నీ స్పిరిచువల్ హీలింగ్స్ అంటే ఎక్కువ మెడిటేషన్ కూడా స్పిరిచువల్ హీలింగే. ప్రాణిక్ హీలింగ్ ఉంటుంది కదా, ప్రాణిక్ హీలింగ్ అంటే మనిషిని ముట్టుకోకుండా వాళ్ళని ఎనర్జీ హీలింగ్ ఎలా చేయొచ్చు, వాళ్ళకి నీరసంగా ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రాణిక్ హీలింగ్ గురించి మీరు వినే ఉంటారు. ప్రాణిక్ హీలింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్పిరిచువల్ హీలింగ్స్. ఇవంటే మందులు లేకుండా చేసే హీలింగ్ అనమాట. ఎమోషనల్ హీలింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ స్పిరిచువల్ హీలింగ్లోకి వస్తాయి. కొన్ని మందులు వేసుకునేవి ఎలాగో వేసుకుంటాం, అవన్నీ స్పిరిచువల్ హీలింగ్స్ కాదు. మనకు వచ్చిన మెంటల్గా ఉండే ప్రాబ్లమ్స్, మనకి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కానీ మెంటల్ ఇల్నెసెస్ కానీ ఇవన్నిటిని ఓవర్కమ్ అవ్వడానికి ఈ టారో కార్డ్ రీడింగ్, నేను టారో కార్డ్ రీడర్ని కూడా. టారో కార్డ్ రీడింగ్ అంటే ఏం కాదు, మనం ఎక్కడ చూస్తాం చిలక చూసామని అంటారు, కార్డ్ తీసి చెప్తారు. కాకపోతే అందులో ప్రొఫెషనల్గా చేయాలంటే వేరే ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ఆ టారో కార్డ్ రీడింగ్ చేసి దాంట్లో ఏముండదు, మనం ఇప్పుడు మనకు జరిగే సిచ్యువేషన్ని ఎలా మనం బెటర్ చేసుకోవచ్చు, ఆ కార్డులో వచ్చే ఇన్ఫర్మేషన్. ఇవన్నీ డివినేషన్ ఎక్సర్సైజెస్ అంటారండి. అంటే మనం దేవుడి మీద నమ్మకం ఉంచి చేయాల్సిన పనులు ఇవన్నీ. ఒక కార్డ్ వస్తుంది, మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటుంది, ఆ కార్డ్ చూసి నేను రీడింగ్ చేస్తాను, చేసి మీకు ఎస్ ఆర్ నో చెప్తాను అంతే. ఈ పని అవుతుందా అవ్వదా, దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఇవన్నిటికీ ఎస్ ఆర్ నో అంతే, దానికి పెద్ద ఇంకా ప్రొసీజర్ ఏమి ఉండదు.
ఇవన్నీ నా ఇంట్రెస్ట్ తోటి నేను చేసినవి అంతే. ఎందుకంటే ఈ క్యాన్సర్ ఎప్పుడైతే వచ్చిందో దాంట్లోంచి ఓవర్కమ్ అయ్యే ప్రాసెస్లో చాలా స్టడీ చేసి చాలా రీసెర్చ్లు ఇవన్నీ చేసి ఏవి పనిచేస్తాయి అంటే ఒక్కసారి నమ్మకం కుదిరితేనే మనం అవన్నీ చేయగలుగుతాం. సో నాకైతే అవన్నిటి మీద చాలా ఎక్కువ నమ్మకం అండి. చాలామంది నమ్మరు, కానీ నేను నమ్మే వాళ్ళలో నేను ఒకదాన్ని. వనజ గారు, మరి వీటన్నిటి గురించి మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మరి ఇంకెవరికైనా నేర్పిస్తారా? ఇవన్నీ ప్రొఫెషనల్స్ దగ్గరే నేర్చుకున్నానండి. హెల్త్ కోచింగ్ ఏమో ఈ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ నుంచి చేశాను. వేదిక్ న్యూట్రిషన్ ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ నుంచి చేశాను. అండ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ సోల్ కాన్షియస్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడి నుంచి చేశాను. టారో కార్డ్ రీడింగ్ ఇవన్నీ నేను వెరీ రెనౌడ్ ఇన్స్టిట్యూట్ నుంచి చేశాను. ఇప్పుడు ఎవరికి నేర్పించట్లేదండి. యాక్చువల్గా నేను ట్రైనింగ్ చేయట్లేదు, నా కోసం నా దగ్గరికి ఎవరైనా హెల్ప్కి వస్తే నేను వాళ్ళకి హీలింగ్ చేస్తాను, థెరపీస్ చేస్తాను. నేర్పించేంత ఇప్పుడున్న టైం అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ క్లయింట్స్ ఇవన్నిటితోటి న్యూట్రిషన్ వీటితోనే సరిపోతుంది. ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఆలోచిస్తాను నేర్పించడానికి. మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక? నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అండి ఒకటి, మన వేదిక్ వెల్నెస్ని బాగా ప్రమోట్ చేయడం, మన పాత ఏన్షియంట్ పద్ధతుల్ని. టాప్ ఆఫ్ ది మైండ్ ఏంటంటే క్యాన్సర్ రికవరీ సపోర్ట్, అదొక్కటి మెయిన్. అండ్ ఎస్పెషలీ రూరల్ ఏరియాస్లో వెళ్ళి విలేజెస్కి ఈ ఎవరికైతే అవేర్నెస్ లేని ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళ లాస్ట్ స్టేజెస్ వరకు వాళ్ళు హాస్పిటల్స్కి రారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోరు. నాటు మందులు ఇవి అవి. నాటు మందులు అంటే కొన్ని ఆయుర్వేదం కూడా నాటు మందు కాదు, అది ప్రాపర్ మెడిసిన్. వాళ్ళంతా నాటు మందుల మీద, పసర మందులు, నాటు మందులని వాటి మీద బాగా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఇట్లాంటిది ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడమే నా ఆబ్జెక్టివ్ అండి. సో అందుకని ఎవరైనా నేను చాలామందిని అప్రోచ్ అవుతూ ఉంటాను, వాళ్ళ త్రూగా వెళ్ళి రూరల్ ఏరియాస్కి వెళ్ళి విలేజెస్కి వెళ్ళి క్యాంపెయిన్స్ లాగా చేసి వాళ్ళకి అవేర్నెస్ పెంచి నా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ క్యాన్సర్, అంతే. అదొకటే, దాన్ని ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. నా దాని వల్ల అవ్వదు, కానీ నా వంతు నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తాను. ఏదైనా సముద్రం దాటాలి అని అంటే మొదటి అడుగుతోటే కదా మొదలు పెట్టేది. ఎగ్జాక్ట్లీ. బాగుంది. అయితే క్యాన్సర్ నుంచి రికవరీ అయిన వాళ్ళు మళ్ళీ ఎవరైనా మీకు కాంటాక్ట్లోకి వచ్చారా? వస్తారు చాలామంది, ఫోన్ చేస్తారు. యాక్చువల్లీ ఒక గ్రూప్ ఉందన్నమాట, మేమంతా షేర్ చేసుకుంటూ ఉంటాం ఎలా ఉంది దాని తర్వాత. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, క్యాన్సర్ చాలా డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాన్సర్ ఉంటుంది, ఒక్కొక్క క్యాన్సర్ సైడ్ ఎఫెక్ట్స్ వేరేలా ఉంటాయి. వాళ్ళంతా హెల్దీగా ఉన్నారు, చక్కగా మంచి రొటీన్ ఫాలో అవుతారు, ఎక్సర్సైజెస్ చేస్తారు, వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు, హెల్దీగా ఉంటారు. చాలామంది అబ్రాడ్ ట్రిప్స్ వెళ్తారు, హాలిడేస్కి వెళ్తారు. అంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది అని కూడా మర్చిపోయి మరి అసలు మాకు అలా వచ్చిందా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు అందులోంచి ఓవర్కమ్ అయిపోతే అబ్బా నేను ఇంత బాధపడ్డానా అని ఒక్కొక్కసారి ఆలోచిస్తాం కదా, ఎలాగా హౌ డిడ్ ఐ ఓవర్కమ్ అన్న ఒక థాట్ వచ్చేస్తుంది మనకి. సో అందరు చాలామంది కాంటాక్ట్లో ఉంటారండి. ఒక గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్లో అందరం షేర్ చేసుకుంటాం ఎలా ఉంది హెల్త్, ఓకేనా లేదా అని. మీకు ఏ కాస్త ఫ్రీ టైం దొరికినా ఏ యాక్టివిటీ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు? నేనండి ఇంట్లో నాకు ఒకటి బాగా గార్డెనింగ్ అవన్నీ నాకు బాగా ఇష్టం ఒకటి. ప్లస్ మా ఇంట్లో అన్ని పాత సామానే ఉంటాయి. ఈ అన్ని పాత రకాలు అంటే నేను ఎవరు వదిలేసి, మా నానమ్మలు కానీ అమ్మమ్మలు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా అక్కడి నుంచి తెచ్చేస్తాను అన్ని పాత రకం ఏ సామాను ఉన్నా. నాకు ఆ కలెక్షన్ అంటే బాగా ఇష్టం. సో అవి రీఅరేంజ్ చేయడము, గార్డెనింగ్ చేయడము, మా పిల్లలతో టైం స్పెండ్ చేయడం, అంతా ఇవే అండి. టైం దొరుకుతుంది కొంచెం టైము, ఉన్న టైంలో ఇవన్నీ చేసేస్తాను. మీరు నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించండి. అయితే ఈ గ్రూప్ టాక్స్కి వాటికి వెళ్తూ ఉంటానండి నేను. క్యాన్సర్ రికవరీ గురించి ఎక్కడైనా ఒక కమ్యూనిటీ, విమెన్స్ కమ్యూనిటీ అలా ఉంటే నాకు ఎప్పుడు ఆపర్చునిటీ ఉంటే అప్పుడు వెళ్తాను. అదే కాకుండా నేను ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి నేను నా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తాను అనమాట. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ లైవ్ షోస్ అవి చేస్తాను. ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా టైం స్పెండ్ చేస్తాను. ఎస్పెషలీ ఎవరైతే ఈ ట్రీట్మెంట్కి అఫోర్డబిలిటీ ఉండదో వాళ్ళకి, ఎందుకంటే ట్రీట్మెంట్ అయిపోతుంది కానీ వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ఎవరైతే అఫోర్డబిలిటీ లేదో వాళ్ళకి ఓవర్ ద టెలిఫోన్ ఆర్ డైరెక్ట్గా వెళ్ళడం చేస్తూ ఉంటానండి. మీకు వచ్చిన అవార్డ్స్ గురించి వివరించండి. అంటే నాకు వచ్చిన అవార్డ్స్ అన్నీ క్యాన్సర్ రికవరీ మీదే వచ్చాయి.
నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అది ఒక నాకు చాలా హ్యాపీ ఫీలింగ్. ఒకటి వండర్ ఉమెన్ అవార్డ్ అని రీసెంట్గా ఉమెన్స్ డే అప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిందండి. ఇంకొకటి ఇండియా ఎక్సలెన్స్ అవార్డ్ అని కోవి ఒక ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా నేషనల్ అవార్డ్, అది వచ్చింది. అండ్ ఇంకా చాలా అంటే ఈ న్యూస్ ఏదైతే ఉందో క్యాన్సర్ రికవరీ గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా నా గురించి ప్రమోషన్ చేశారు. మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాల గురించి తెలియచేయండి. ఎక్సలెంట్ సపోర్ట్ అండి. అంటే నేను నా క్యాన్సర్ జర్నీ అప్పుడు కూడా వాళ్ళు ఇచ్చినంత సపోర్ట్, వాళ్ళు ఇచ్చినంత మోటివేషన్, అంటే వాళ్ళు నా కోసం ఒకరి కోసం టైం డెడికేట్ చేయడం అనేది చాలా అంటే పెద్ద పని యాక్చువల్గా కదా. అట్లా అని మా హస్బెండ్ కానీ తను కంప్లీట్గా టోటల్ 2 years నా కోసం అంటే వదిలేశారు అన్ని యాక్టివిటీస్, వర్క్ చేస్తూనే ఆయన నాకు కంప్లీట్ డెడికేటెడ్ అనమాట. ప్లస్ మా పిల్లలు కూడా అంతే సపోర్టివ్గా నాకు, అండ్ మా సిస్టర్ కానీ అందరూ ప్రతి ఒక్కరండి, మా పేరెంట్స్, మా సిస్టర్, మా మదర్ ఇన్ లా ఎస్పెషలీ. ఎందుకంటే ఆ ఏజ్లో ఆవిడ అంత సపోర్ట్ చేయడం అంటే చాలా అంటే ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నాకు. చాలా బ్రాడ్ మైండెడ్ ఆవిడ. ప్లస్ ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే అంత సపోర్ట్ ఇవ్వడం చాలా గ్రేట్ యాక్చువల్లీ. అంటే నేను ఏం చేయాలన్నా నా వెనకాల ఉంటారు, ఇది ఆపక, ఇది చేయొద్దు, అది చేయొద్దు. అంటే చాలామందికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎందుకు చేయాలి ఇవన్నీ యాక్టివిటీస్ అవసరమా నీకు, ఇంట్లో ఉండు, హెల్త్ చూసుకో అంటారు. వాళ్ళు నేను ఎంత చేస్తానంటే అంత నాకు సపోర్ట్ చేస్తారండి. దట్ ఈస్ వన్ వండర్ఫుల్ థింగ్. అట్లా ఉన్నప్పుడే మనం ఇలాంటివన్నీ చేయగలుగుతాం. అంత సపోర్ట్ ఉన్నప్పుడే మనం ఇంకా ముందుకెళ్ళి మనకి మోటివేషన్ అది, అట్లా నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా అని. ఎలాంటి చేయాలంటే అట్లాంటి ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను చక్కగా మా అందరికీ తెలియజేశారు. క్యాన్సర్ని జయించడమే కాకుండా క్యాన్సర్ని ఎలా జయించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇలా ఎన్నో రంగాల్లో ఎంతోమందికి మీ వంతుగా సేవలు అందిస్తూ స్ఫూర్తిగా నిలిచారు. ధన్యవాదాలు. నమస్తే అండి, థ్యాంక్ యూ. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన మహా మహిళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.